హాయ్ అండి, నమస్తే. మామ్స్ కిచెన్లోకి స్వాగతం. ఈరోజు క్లాస్ 5లో మీకు 6 డిఫరెంట్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపించడంతో పాటుగా ర్యాపింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. 6 డిఫరెంట్ చాక్లెట్స్ అన్నాను కదా, అవేంటో చెప్తాను. వీటిని ఫ్రెంచ్ మెండియన్స్ అంటారండి. ఇవైతే వేఫర్ చాక్లెట్స్. ఇవి డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి చేసిన చాక్లెట్స్. వీటిని బటర్ స్కాచ్ నట్స్ యూస్ చేసి చేశాను. ఇదైతే రస్మలై చాక్లెట్స్. ఇంకా ఇవి ఓరియో చాక్లెట్స్ అన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే 10 మినిట్స్లో ఈ చాక్లెట్స్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఇంత క్విక్గా రెడీ అయ్యే ఈ చాక్లెట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము రండి. ఈ చాక్లెట్స్ చేయడం కోసం నేను ఒక బౌల్లో 300 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ ఇంకా 150 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. దీన్ని నేను మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకుంటున్నాను. మీరు డబల్ బాయిలర్ మెథడ్లో అయినా కూడా మెల్ట్ చేసుకోవచ్చు. చాక్లెట్ని పర్ఫెక్ట్గా ఎలా మెల్ట్ చేసుకోవాలి అనేది టిప్స్తో పాటుగా నేను క్లాస్ 3లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఒక 50 సెకండ్స్కే మన కాంపౌండ్ అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ చల్లార్చుకోవాలి. మీకు చెప్పాను కదండి, మనము కాంపౌండ్ని ఎంత బాగా ఇలా కలుపుతామో మన చాక్లెట్స్ అనేవి అంత షైనీగా వస్తాయి. వీటిని యూస్ చేసే మనం ఇప్పుడు చాక్లెట్స్ని చేసుకోబోతున్నాము. బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ని చేసుకోవడం కోసము నేను ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో మనం ఇందాక మెల్ట్ చేసుకున్నాం కదండి కాంపౌండ్ని, అది కొంచెం తీసుకున్నాను. అలాగే అందులో ఒక 2-3 డ్రాప్స్ బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఈ ఎసెన్స్ అనేది ఆయిల్ సాల్యుబుల్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదు. నార్మల్ చాక్లెట్లో బటర్ స్కాచ్ నట్స్ వేసుకున్నట్లుగా ఉంటుంది. ఇంట్లోకి చేసుకునేట్లయితే పర్వాలేదు, మీరు ఎసెన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లుగా మౌల్డ్లో హాఫ్ మాత్రమే కాంపౌండ్ని ఫిల్ చేసుకొని చక్కగా ట్యాప్ చేసుకోవాలి. తెలుసు కదండి, ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల హోల్స్ లేకుండా ఉంటాయి మన చాక్లెట్స్లో. ఇలా హాఫ్ ఫిల్ చేసుకున్న తర్వాత బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవాలి. ఒక 2-3 బటర్ స్కాచ్ నట్స్ వేసుకున్న తర్వాత మళ్ళా కాంపౌండ్తో మౌల్డ్ని ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. ఈ రకంగా చాక్లెట్స్ చేసుకుంటే ప్రతి చాక్లెట్లోనూ మనకి బటర్ స్కాచ్ నట్స్ అనేవి తగులుతూ టేస్టీగా ఉంటాయి చాక్లెట్స్. అలా కాకుండా మనము కాంపౌండ్లోనే బటర్ స్కాచ్ నట్స్ మిక్స్ చేసి చేసుకున్నామంటే ఒక చాక్లెట్లో ఎక్కువ, ఒక చాక్లెట్లో తక్కువ వస్తాయి. సో ఇలా వేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయన్నమాట ప్రతి చాక్లెట్లోనూ నట్స్ అనేవి. మౌల్డ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత చక్కగా ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో 10 to 15 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. చాక్లెట్స్ చక్కగా ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని అన్మౌల్డ్ చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఊడి వస్తున్నాయో. మనము చాక్లెట్ని చక్కగా మిక్స్ చేసుకొని కరెక్ట్ టైము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాక్లెట్స్ ఇలా ఈజీగా అంటుకోకుండా బయటికి వస్తాయి, షైనీగా కూడా ఉంటాయి. ఈ చాక్లెట్స్ని మీరు సెల్ చేసుకోవాలనుకుంటే కిలోని 600 to 700 వరకు సెల్ చేసుకోవచ్చు. సెకండ్ వెరైటీ ఫ్రెంచ్ మెండెన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మెండెన్స్ చేయడానికి నేను ఈ మౌల్డ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ చాక్లెట్స్ చేయడానికి మౌల్డ్ అవసరం లేదు. బటర్ పేపర్ మీద స్పూన్తో వేసుకొని సర్కిల్ షేప్లో వచ్చాక దానిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అది నేను ఇంకెప్పుడైనా మీకు చూపిస్తాను. ఈరోజైతే ఈ మౌల్డ్లో వేసుకుంటున్నాను. ఇలా సర్కిల్ షేప్ మౌల్డ్ ఉంటే మీ దగ్గర మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, నీట్గా కూడా వస్తాయి. ఇలా మౌల్డ్లో చేసుకోవడం వల్ల చాక్లెట్స్ అన్నీ ఒకే సైజు షేప్లో వస్తాయి, చూడ్డానికి అందంగా ఉంటాయన్నమాట. చూడండి, మౌల్డ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత చక్కగా ట్యాప్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ ఉంచుకోవాలి. ఈ ఫ్రెంచ్ మెండెన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయండి. ఒక్కొక్క పీసు 20 నుంచి 30 రూపీస్ ఉంటుంది ఏరియాని బట్టి.
ఇక్కడ నేను కాజు బాదాం మాత్రమే యూస్ చేశాను కదా, మనము కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా పెట్టుకోవచ్చు. అలాగే చాక్లెట్తో డిజైన్ చేసిన ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, అలా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. మన క్రియేటివిటీని బట్టి ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇవి సిల్వర్ కలర్ స్ప్రింక్లర్స్, వీటిని వేసుకుంటున్నాను. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. చాక్లెట్స్ చక్కగా ఫ్రీజ్ అయిపోయాయి. వీటిని ఇప్పుడు అన్మోల్డ్ చేసుకుందాము. చూడండి, అలా ట్యాప్ చేస్తుంటేనే ఊడి వస్తున్నాయి. మన కాంపౌండ్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మనం మౌల్స్ ఫిల్ చేసుకుంటే ఇలా చక్కగా ఫ్రీజ్ అయ్యి బయటకు వస్తాయి. చూడండి, చాక్లెట్స్ కూడా ఎంత షైనీగా ఉన్నాయో. వీటిని మీరు గిఫ్ట్ బాక్స్లో పెట్టి సెల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. మన థర్డ్ వెరైటీ వేఫర్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసము ఒక మౌల్డ్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్ ఉండే మౌల్డ్ తీసుకున్నాను. మీరు ఏ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు. మౌల్డ్లో హాఫ్ వరకు కాంపౌండ్ని ఫిల్ చేసుకొని చక్కగా ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత వేఫర్ బిస్కెట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మార్కెట్లో దొరుకుతాయి కదండి మనకు బయట అన్ని ఫ్లేవర్స్లోనూ ఈ వేఫర్ బిస్కెట్స్. సో వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉంచుకోవాలి. మళ్ళీ కాంపౌండ్తో ఫిల్ చేసుకొని ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ వేఫర్ బిస్కెట్స్ యూస్ చేసుకొని మనము మౌల్డ్ లేకుండా కూడా చాక్లెట్స్ చేసుకోవచ్చు. మౌల్డ్స్ లేకుండా కూడా మనము కొన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ని చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక వీడియోలో చేసి చూపిస్తానండి మీకు. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాక్లెట్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ముందు క్లాసెస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరైనా ఇంతవరకు చూడకుంటే చూడండి. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మౌల్డ్ని చక్కగా ట్యాప్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. 10 మినిట్స్లో చాక్లెట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. వీటిని ఇప్పుడు అన్మోల్డ్ చేసుకుందాము. ఈ వేఫర్ చాక్లెట్స్ తినడానికి కిట్ క్యాట్ లాగా ఉంటాయండి. సో పిల్లలు చాలా ఇష్టపడతారు. వీటిని కూడా సెల్ చేసుకోవాలనుకుంటే 600 to 700కి కిలో సెల్ చేయొచ్చు. మన ఫోర్త్ వెరైటీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ చాక్లెట్స్ కోసము కాజు, బాదాం, పీనట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఏదైనా ఒక మౌల్డ్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ రోజ్ షేప్ ఉండే మౌల్డ్ని తీసుకున్నాను. అందులో ముందుగా కాజుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బాదం పప్పు, పీనట్స్ని కూడా ఇలాగే అన్నింటిలోనూ వేసుకోవాలి. ఆ తర్వాత మన మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ని ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. అంటే కాంపౌండ్ని ఫిల్ చేసుకునేటప్పుడు పై వరకు కాకుండా కొంచెము తక్కువగా ఫిల్ చేసుకుంటే మనం ట్యాప్ చేసినప్పుడు బయటికి రాకుండా నీట్గా వస్తుంది. కాంపౌండ్తో మౌల్డ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకొని 10 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకుందాము. చాక్లెట్స్ అన్నీ చక్కగా ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని అన్మోల్డ్ చేసి చూపిస్తాను. చూడండి మన డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ చక్కగా ఉన్నాయి కదా. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఫిఫ్త్ వెరైటీ రస్మలై చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. రస్మలై చాక్లెట్స్ కోసము వైట్ కాంపౌండ్ని తీసుకోవాలి. ఇందులో రస్మలై ఫ్లేవర్ని యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఫ్యాబ్ కంపెనీది తీసుకున్నాను, ఆయిల్ సాల్యుబుల్ ఎసెన్స్. ఇది ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఫ్లేవరు ఎక్కువైపోతుంది, చాక్లెట్స్ అస్సలు తినలేము. సో జాగ్రత్తగా వేసుకోవాలి ఈ ఎసెన్స్ని. ఒక 2-3 డ్రాప్స్ ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రస్మలై అనేది మనకి లైట్ ఎల్లో కలర్లో దొరుకుతుంది కదా, అందుకే ఇక్కడ మనము కొంచెము ఎల్లో కలర్ కూడా వేసుకుందాము. జస్ట్ లైక్ 1 డ్రాప్ అన్నమాట. ఇది క్యాండీ కలర్స్ యూస్ చేస్తున్నాను నేను.
ఇక్కడ మీరు చాక్లెట్ కలర్స్ కానీ క్యాండీ కలర్స్ కానీ యూస్ చేయాలి. నార్మల్ జెల్ కలర్స్ మాత్రం యూస్ చేయకూడదు. ఈ కలర్ని ఎసెన్స్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెము ఇలాచీ పౌడరు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ఈ ఇలాచీ పౌడర్ ఒక్కటి కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మౌల్డ్ తీసుకొని ఆ మౌల్డ్లో ఈ కాంపౌండ్ని ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ హార్ట్ షేప్ మౌల్డ్ తీసుకున్నాను. ఇలా మౌల్డ్లో అంతా వేసుకొని ఫిల్ చేసుకొని ట్యాప్ చేసుకుందాము. ఈ రస్మలై చాక్లెట్స్ చాలా బాగుంటాయండి, చాలామంది ఫేవరెట్ కూడా. రస్మలై ఇష్టపడే వాళ్ళకు ఈ చాక్లెట్స్ చాలా బాగా నచ్చుతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఈజీగానే చేసుకోవచ్చు. మీకు ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఇలాచీ పౌడర్ వేసుకొని కూడా ఈ చాక్లెట్స్ని చేసుకోవచ్చు. ఇలా అన్ని క్యావిటీస్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత పైన పెద్దగా కట్ చేసుకున్న పిస్తా పప్పుతో డెకరేట్ చేసుకుందాము. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఆ కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. ఈ చాక్లెట్స్లో ఫ్లేవరు చాలా బాగుంటుంది. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్రీజ్ చేసుకుందాము. రస్మలై చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు అన్మోల్ చేసుకుందాము. చూడండి, పైన పిస్తా పప్పుతో చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. వీటిని సెల్ చేయాలనుకుంటే కిలో 800 వరకు సెల్ చేయొచ్చు. ఎందుకంటే మనము ఇందులో పిస్తా పప్పు యూస్ చేసాము, అలాగే వైట్ కాంపౌండ్ యూస్ చేసాము. రెండు కూడా కాస్ట్లీగా కాబట్టి 800 to 1000 వరకు చార్జ్ చేయొచ్చు పర్ కిలో మీరు. ఇక మన లాస్ట్ చాక్లెట్స్ 6th ఒరియో చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసము వైట్ కాంపౌండ్ ఇంకా ఒరియో బిస్కెట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. కాంపౌండ్లో కూడా కొంచెము ఒరియో బిస్కెట్ని క్రష్ చేసుకొని కలుపుకుందాము. దీనివల్ల ఫ్లేవరు ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మౌల్డ్ తీసుకొని అందులో హాఫ్ వరకు కాంపౌండ్ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒరియో బిస్కెట్స్ని ఒక్కొక్క ముక్క పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ కాంపౌండ్తో పూర్తిగా ఫిల్ చేసుకోవాలి. ఈ ఒరియో బిస్కెట్స్ని వైట్ కాంపౌండ్తోనే కాకుండా డార్క్ కాంపౌండ్తో కూడా చేసుకోవచ్చు. దానికోసము డార్క్ కాంపౌండ్ తీసుకొని హాఫ్ వరకు మౌల్డ్లో వేసుకొని తర్వాత ఒరియో బిస్కెట్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ డార్క్ కాంపౌండ్ని ఫుల్గా వేసుకొని ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే టేస్టీ ఒరియో చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మౌల్డ్ని చక్కగా ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుందాము. 10 minutes అయింది. చాక్లెట్స్ చక్కగా ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు అన్మోల్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకుంటూనే ఊడి రాకపోతే జస్ట్ కొంచెం అలా ట్యాప్ చేస్తే చక్కగా ఊడి వచ్చేస్తాయి. చాక్లెట్స్ సూపర్గా వచ్చాయి కదండి, షైనీగా కూడా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. 6 డిఫరెంట్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ చాక్లెట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే చాక్లెట్స్ చేయడంతో పాటుగా వాటిని ర్యాప్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్. సో చాక్లెట్స్ని నీట్గా ఎలా ర్యాప్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చాక్లెట్స్ని ర్యాప్ చేయడం కోసము ఈ కలర్ఫుల్ ర్యాపింగ్ పేపర్స్ అయితే తీసుకున్నాను. స్క్వేర్ చాక్లెట్ని ర్యాప్ చేసుకుందాము. చూడండి, ఇలా చక్కగా పెట్టుకుంటే మనకి ర్యాపర్ అనేది సరిపోవట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనము క్రాస్గా పెట్టుకుందాము. చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకుంటే ర్యాపర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే అందంగా కూడా ర్యాప్ చేసుకోవచ్చు. చూడండి, ర్యాపరు కరెక్ట్గా సరిపోయింది. అలాగే చూడటానికి కూడా అందంగా వచ్చింది. ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను, చూడండి.
ఫస్ట్ ఇలా క్రాస్గా పెట్టుకొని సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. టైట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి చాక్లెట్ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. టర్న్ చేసుకున్నప్పుడు అందంగా కనపడుతుంది. ర్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత పైన ఇలా రబ్ చేసుకుంటే మనకి చాక్లెట్ డిజైన్ అనేది కనపడుతుంది. ఇప్పుడు పోట్లీ ర్యాప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పోట్లీ ర్యాపింగ్ పేపర్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇవి వేరే పేపర్స్. ఇలా ఒక పేపర్ తీసుకొని చాక్లెట్ని ఉంచి ఒక మూటలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ట్విస్ట్ చేసి వైర్స్ ఉంటాయి, ట్విస్టింగ్ వైర్స్ అని, ఆ వైర్ తీసుకొని ట్విస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి వైర్స్ దానికి అలా పెట్టేసి మనము ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత పైన చాక్లెట్స్ ర్యాపర్ ఉంది కదా, ఆ ర్యాపర్ని కొంచెం ఓపెన్ చేసామంటే అది ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చాక్లెట్ని ర్యాప్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చాక్లెట్ కరెక్ట్ సైడ్ అనేది కిందికి ఉండాలి, రాంగ్ సైడు పైకి ఉండాలి. అప్పుడే మనకి చాక్లెట్ పైన ఉండే డిజైను ర్యాపర్ మీద కనిపిస్తుంది. చూడండి, ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని పైన రబ్ చేసుకుంటే అలా డిజైను షేపు అనేది కనపడుతుందన్నమాట. ఇప్పుడు మెండియన్స్ని క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంతా ఉన్నాయి కదా, అవన్నీ కనిపించడం కోసము ఇలా క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూడండి. ఇలా అప్ సైడ్ డౌన్ ఉంచుకొని ర్యాపర్ని అంతా దగ్గరికి తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి షేప్ ఎంత కరెక్ట్గా, హార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలానే అన్ని చాక్లెట్స్ ర్యాప్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏం నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు జై శ్రీరామ్.